నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో ఇప్పటికీ దాదాపుగా 11,000 పైచిలకు డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. అయితే ఇక్కడ డిఎస్సికి గ్రూప్ 2కి అంటే చదువుకోవడానికి గ్యాప్ లేకపోవడంతో డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, అలాగే గ్రూప్ 1 అభ్యర్థులు 1:100 చేయాలని చెప్పేసి కూడా దాదాపు 20 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, తర్వాత ప్రగతి భవన్ ముట్టించడం, ప్రజాభవన్ ముట్టించడం కావచ్చు, తర్వాత చలో సెక్రటరియట్ కావచ్చు, తర్వాత విద్యామండలిని ముట్టించడం, టీజీపీఎస్సీని ముట్టడించడం లాంటివి చూస్తున్నాం. కొందరైతే బక్క జెట్సన్ లాంటి వాళ్ళు, అశోక్ సార్ లాంటి వాళ్ళు, తర్వాత మోతీలాల్ నాయక్ రీసెంట్గా అమర్ నిరాహార దీక్షలు కూడా చేయడం అనేది కూడా జరిగింది. దీనిపైన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తున్నారు. దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులతోటి ఈరోజు అధికారంలోకి వచ్చిన మీరు నిరుద్యోగులని అవమానపరుస్తారా, అరెస్టులు చేయిస్తారా అనేది కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శించడంతో కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొన్న జరిగినటువంటి జేఎన్టీయూలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి మళ్ళీ అవకాశం ఇచ్చేది లేదు, డెఫినెట్గా ఆ పరీక్షలు జరిగి తీరుతాయని చెప్పేసి కూడా చెప్పారు. మళ్ళీ నిన్న ఒక కార్యక్రమంలో నిరుద్యోగ నాయకులతోటి మేము పిలిచి మాట్లాడతాం, దానికి గల ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు అనే విషయాలు కూడా మేము తెలుసుకుంటామని చెప్పేసి ఇటు పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాలి మంత్రి, సో ఏమున్నా కూడా తను చెప్తాడు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అలాగే బట్టి విక్రమార్క గారు మరో మెట్టు కిందికి దిగి త్వరలో డిఎస్సి పోస్టులని పెంచుతామని చెప్పేసి కూడా అన్నారు. సో ఇప్పుడున్న నోటిఫికేషన్ అయితే ఇలాంటి మార్పులు ఉండవు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. త్వరలో మరో డిఎస్సి 5 నుంచి 6,000 పోస్టులతో చేపడతాం. ప్రస్తుత పరీక్ష ఆలస్యం అయితే పేద విద్యార్థులకు నష్టం, అందుకే ఈ నెల 18 నుంచి పరీక్షలు నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అంటేనే పేపర్ లీకులు, పరీక్షల రద్దు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇదే చివరి డిఎస్సి కాదని 5,000 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సి త్వరలోనే ఉంటుందని, అందువల్ల ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. ఇవాళ ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల ఆలస్యం అయితే పేద విద్యార్థులకు మరింత నష్టం జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉందని, ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కొన్ని నెలలుగా సిద్ధమవుతున్నారని, అందుకే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తున్నట్టు బట్టి చెప్పారు. ఇటీవలే 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34,000 మందిని బదిలీలు చేశామని తెలిపారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అన్నారు. కొంతమంది పరీక్షలు వాయిదా వెయ్యాలని ఆందోళన చేస్తున్నారు. కానీ డిఎస్సి పరీక్షల కోసం 2,79,000 మంది దరఖాస్తులు చేసుకోగా 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే 16,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పేసి చెప్పారు. సో అప్పుడు 12,000, దాదాపు ఇప్పుడు ఒక 6,000 ఉద్యోగాలు, 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మరి దీనిపైన అంటే బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు నివేదికల గురించి కూడా ఫైర్ అయ్యారు. అప్పుడు ఉరిపోసి ఇప్పుడు ఉద్యమాల ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో వివిధ శాఖల్లో 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో నియామకాలు సరిగ్గా జరగలేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ గ్రూప్ 1 నిర్వహించలేదని, గ్రూప్ 2, గ్రూప్ 3 3 సార్లు వాయిదా వేశారని తెలిపారు. పరీక్షలు అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదన్నారు. త్వరగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలకులు గాలికి వదిలేస్తే తాము అలా చెయ్యకూడదనే ఉద్దేశంతో అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామన్నారు. గత పాలకులు నిరుద్యోగులు ఉరిపోసి ఇప్పుడు ఉద్యమాలు ఎలా చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలిసినప్పటికీ 5 ఏళ్ళు తత్సారం చేసి తీర ఎన్నికల వేళ డిఎస్సిపై గత ప్రభుత్వం ప్రకటన చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలన అంతమయ్యిందే నిరుద్యోగుల తోటి అని చెప్పేసి అన్నారు. సో నిరుద్యోగుల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నాం, డెఫినెట్గా వేస్తాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా అంటున్నారు. మరి నిరుద్యోగులు ఈరోజు చేపట్టినటువంటి చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని కూడా ముందస్తు అరెస్టులు చేయడం అనేది జరిగింది. మరి దీనిపైన నిరుద్యోగులతోటి ఇటు ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందా, లేకపోతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే ఎలాంటి మార్పులు చేర్పులు ఉండదు. త్వరలో 6,000 ఉద్యోగాలు అయితే 5 నుంచి 6,000 ఉద్యోగాలు వేస్తామన్నారు. మరి దీనిపైన నిరుద్యోగులు ఏ విధంగా
రెస్పాన్స్ అవుతారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి త్వరలో 5 నుంచి 6 వేల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.